Hello everyone, this is Swapnika Valmiki. Welcome to Swapnika TV. తెలంగాణ రాజకీయాల్లో తనదైన శైలిలో పులిగా పంజా విసిరేవాడు, ప్రభుత్వాల మీద విరుచుకుపడుతూ తన మాటల తూటాలతో రాజకీయాల్లో మంటలు రేపేవాడు అమాంతం ఎదిగిన రాజకీయ నాయకుడు రేవంత్ రెడ్డి. ఈసారి ఎలాగైనా 2 సార్లు ముఖ్యమంత్రి అయిన మాటల మాంత్రికుడు కేసీఆర్నే ఓడిస్తా అని సవాల్ విసురుతున్న మహానాయకుడే రేవంత్ రెడ్డి. తన అభిమానులు ముద్దుగా టైగర్ అని పిలుచుకునే తెలంగాణ బిడ్డ ఈ రేవంత్ రెడ్డి. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం అసలు ఎలా మొదలైంది? కేసీఆర్తో కలిసి నడిచిన ఈయన ఇప్పుడు కేసీఆర్నే ఎందుకు ఢీ కొడుతున్నాడు? ఆయన రాజకీయాల్లో ఇంతవరకు అసలు ఏం సాధించాడు? అసలు రేవంత్ రెడ్డికి చంద్రబాబుకి ఉన్న సంబంధం ఏంటి? గోడలకు రంగులు కొట్టుకునే ఈ వ్యక్తి ఇప్పుడు రాజకీయ శక్తిగా ఎలా ఎదిగారు? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా అలాగే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసి నా రీసెర్చ్ అండ్ హార్డ్ వర్క్ నచ్చితేనే ఒక లైక్ అండ్ ఒక కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అనుముల రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని మహబూబ్ నగర్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపాలెంలో 1969 నవంబర్ 8న జన్మించారు. అంటే ప్రస్తుతం ఈయన వయసు 73 సంవత్సరాలు. ఈయన తండ్రి నరసింహారెడ్డి, తల్లి రామచంద్రమ్మ. రేవంత్ రెడ్డి తల్లిదండ్రులు వ్యవసాయం చేసేవాళ్ళు. రేవంత్ రెడ్డి చాలా సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. రేవంత్ రెడ్డి తల్లిదండ్రులకు 8 మంది సంతానం. అందులో 6 అన్నదమ్ములు, 1 చెల్లెలు రేవంత్ రెడ్డికి ఉన్నారు. రేవంత్ రెడ్డి 10వ తరగతి వరకు కొండారెడ్డిపాలెంలోనే చదువుకున్నారు. ఇంటర్మీడియట్ పక్కనే ఉన్న పట్నంలో చదువుకున్నారు. ఆ తర్వాత డిగ్రీ చదవటానికి హైదరాబాద్ వచ్చారు. అక్కడ ఉస్మానియాకి అనుబంధంగా ఉన్న ఏవీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కామర్స్ కాలేజీలో BA పూర్తి చేశారు. అయితే డిగ్రీ చదువుతున్న రోజుల్లో స్టూడెంట్గా ఉన్నప్పుడే ABVP అనే స్టూడెంట్ యూనియన్కి అధ్యక్షుడిగా ఉండేవాడు. అలా చదువుకునే రోజుల్లోనే తోటి విద్యార్థుల సమస్యలు తీరుస్తూ ఉద్యమాలు, పోరాటాలు చేసి నాయకత్వ లక్షణాలను అలవాటు చేసుకున్నారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి 1990లో కాలేజీ పూర్తయిన తర్వాత జాబ్ రాక పెయింటర్గా పనిచేశాడు. అలా పెయింటింగ్ వర్క్ చూసుకుంటూనే ప్రింటింగ్ ప్రెస్ కూడా మొదలుపెట్టారు. అలా తన కెరియర్ని స్టార్ట్ చేశాడు. రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసిన ప్రింటింగ్ ప్రెస్ లాభాల్లో నడిచింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు. రేవంత్ రెడ్డి పట్టిందల్లా బంగారమైనట్టు అన్ని వ్యాపారాల్లో లాభాలొచ్చాయి. అలా రేవంత్ రెడ్డి ఆర్థికంగా బాగా ఎదిగారు, బాగా డబ్బు సంపాదించారు. అలా ఆ డబ్బుతో అనాథలకు పెళ్లిళ్లు చేయడం, పేదలను ఆదుకోవడం లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలను చేశాడు. ఇలా కొనసాగుతున్న తరుణంలోనే కాంగ్రెస్ పార్టీలో కీలక నేత అయిన జైపాల్ రెడ్డి తమ్ముడు కూతురు గీతారెడ్డిని ప్రేమించి 1992 మేలో పెళ్లి చేసుకున్నారు. 2001 వరకు వ్యాపారాల మీద మాత్రమే దృష్టి పెట్టారు. చిన్నప్పటి నుంచి రేవంత్ రెడ్డిలో పోరాడే లక్షణాలు, సేవ చేసే గుణం ఉండటం వల్ల రాజకీయాల్లోకి రావాలని భార్య తరపు రాజకీయ నేపథ్యం ఉన్నవాళ్ళు ఫోర్స్ చేశారు. కరెక్ట్గా అదే సమయంలో కేసీఆర్ తెలుగుదేశం పార్టీ నుంచి బయటకొచ్చి TRS పార్టీని స్థాపించాడు. అప్పుడు ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటాలు కూడా జరిగాయి. దాంతో అప్పుడు రేవంత్ రెడ్డి డైనమాలో పడ్డాడు. తన భావాలకు అనుగుణంగా TRS పార్టీలో ఉండాలా, లేదా తన మామ ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలా, లేదంటే తనకు ఇష్టమైన తెలుగుదేశం పార్టీలో చేరాలా అనే ఈ 3 ఆలోచనలతో ఆఖరికి 2001 నుంచి 2002 సమయంలో TRSలో చేరారు. ఆ తరువాత ఎంతో చురుగ్గా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. అలా రేవంత్ రెడ్డి TRSలో చేరాక కల్వకుర్తి అసెంబ్లీ టికెట్ ఆశించి కేసీఆర్ మీద నమ్మకంతో ఆయన వెంటే నడిచాడు. అయితే 2004లో కాంగ్రెస్ TRS కూటమిగా ఏర్పడటం వల్ల కల్వకుర్తి అసెంబ్లీ టికెట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కృష్ణారెడ్డికి ఇచ్చారు కేసీఆర్. అయినా రేవంత్ రెడ్డి రాజకీయాల్లో ఇవన్నీ కామనే అనుకొని చాలా కామ్గా ఉండిపోయాడు. ఈసారి కాకపోయినా మరోసారి అవకాశం వస్తుందని ఆశతో ఉన్నాడు. అయితే 2006 వరకు రేవంత్ రెడ్డి TRSలోనే ఉన్నారు. ఆ తర్వాత 2006లో ZPTC ఎన్నికల్లో టికెట్ ఆశించారు.
కానీ ఆ టికెట్ కూడా రేవంత్ రెడ్డికి ఇవ్వకపోయేసరికి కేసీఆర్పై కోపం బాధతో టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి ఇక జీవితంలో టీఆర్ఎస్లోకి వెళ్లకూడదని రేవంత్ రెడ్డి గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. 6 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడి పనిచేసినా కూడా జెడ్పీటీసీ టికెట్ కూడా దక్కకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకుని ముద్గుల్ మండలం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి జెడ్పీటీసీగా మొట్టమొదటిసారి విజయాన్ని సాధించారు. ఈ విజయం ఆయన రాజకీయ జీవితానికి మొదటి మెట్టు అని చెప్పొచ్చు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్లో 2007లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అప్పటి అధికార పార్టీని ఓడించి ఎమ్మెల్సీగా గెలిచారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి పేరు తెలంగాణ అంతా తెలిసింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఆ తర్వాత రేవంత్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడానికి ఒకవైపు టీఆర్ఎస్, ఇంకోవైపు తెలుగుదేశం, ఇంకోవైపు కాంగ్రెస్, ఇలా అన్ని పార్టీలు రేవంత్ రెడ్డి వెంటపడ్డాయి. రేవంత్ రెడ్డికి టీడీపీ అంటే ఇష్టం కనుక టీడీపీ వైపు మొగ్గు చూపాడు రేవంత్ రెడ్డి. అలా టీడీపీ పార్టీలో చేరారు. అయితే తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. అధికార ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేసేవాడు. కేవలం ఎమ్మెల్సీ అయిన రేవంత్ రెడ్డి శాసన మండలి సభల్లో ప్రతిపక్షం మీద విరుచుకుపడేవాడు. ఇలా శాసనసభ మండలిలో చురుకైన పాత్ర పోషించడంతో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న విధానం, అలాగే తెలుగుదేశం పార్టీలో నాయకులను బాగా ఆకర్షించాయి. చంద్రబాబు నాయుడు కూడా మెచ్చుకున్నాడు. అలా రేవంత్ రెడ్డి మాట తీరు, ప్రవర్తనతో చంద్రబాబు నాయుడుకు కూడా దగ్గరయ్యారు. అలా భవిష్యత్తులో పెద్ద లీడర్ అవుతామని ఏకంగా చంద్రబాబు నాయుడు అప్పుడు అన్నాడు. అలా చంద్రబాబు నాయుడు కూడా రేవంత్ రెడ్డి మీదున్న నమ్మకంతో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ టికెట్ను రేవంత్ రెడ్డికి ఇచ్చారు. అప్పటి ఉమ్మడి ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి దీని గురించి ప్రశ్నించారు. ఎన్నోసార్లు అసెంబ్లీ నుంచి సస్పెండ్ కూడా అయ్యారు. 2012లో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో అసెంబ్లీలో పోడియం దగ్గరకు వెళ్లి కుర్చీ కిందకు లాగేశాడు. అప్పుడు అసెంబ్లీ నుంచి రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేశారు. నిజానికి తెలుగుదేశం పార్టీ నుంచి ప్రత్యేక రాష్ట్రం కోసం గట్టిగా పోరాడిన నాయకుడు రేవంత్ రెడ్డి ఒక్కడే అని చెప్పాలి. ఆ తర్వాత 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత కూడా కొడంగల్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి నిలబడి రెండవసారి ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. కానీ ఆ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ కేవలం 15 అసెంబ్లీ స్థానాలు మాత్రమే గెలుచుకోగలిగింది. దానివల్ల తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేసే అవకాశాన్ని చంద్రబాబు రేవంత్ రెడ్డికి ఇచ్చారు. అదే 2014 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 63 స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్. అలా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆపరేషన్ ఆకర్ష్ అనే పేరుతో ప్రతిపక్షంలో ఉన్న నాయకులను టీఆర్ఎస్లో చేర్చుకోవడం జరిగింది. ఇక అనుకున్నట్లే 2009లో 7,000 మెజారిటీతో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కానీ 2009లో తెలుగుదేశం పార్టీ విజయాన్ని సాధించలేదు. దాంతో రేవంత్ రెడ్డి ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి వచ్చింది. అయినా సరే అవేం పట్టించుకోకుండా అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర రెడ్డికి ధీటుగా మాట్లాడేవాడు. 2009లో వైఎస్ఆర్ మరణం తర్వాత రాజకీయ పరిస్థితులు మొత్తం మారిపోయాయి. అదే సమయంలో తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ కొంత ఆలోచనలో పడింది. ఆ సమయంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆంధ్ర ప్రజలు వ్యతిరేకం. కానీ తెలంగాణలో టీడీపీ పార్టీ బలంగా ఉంది. అలా తెలంగాణ రాష్ట్రం ఇస్తే తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుంది. వ్యతిరేకిస్తే తెలంగాణ ప్రజలు తెలుగుదేశం పార్టీని వ్యతిరేకిస్తారు. అందుకే చంద్రబాబు ఏం చేయకుండా చూస్తూ ఉండిపోయాడు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం బాగా పోరాడాడు. అదే సమయంలో చంద్రబాబు దగ్గర నుంచి మేము ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు వ్యతిరేకం కాదు అని ఒక లేఖ కూడా విడుదల చేపించాడు రేవంత్ రెడ్డి. ఒకానొక సమయంలో తెలంగాణకు అనుగుణంగా రాజీనామా చేయడానికి కూడా సిద్ధపడ్డాడు. కానీ ఆ సమయంలో చంద్రబాబు నాయుడు నచ్చజెప్పడంతో ఆగిపోయాడు. కానీ రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి ప్రత్యేక తెలంగాణ కోసం తన గొంతు వినిపిస్తూనే ఉన్నాడు. అప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఏం చేయలేకపోయాడు. అలా 1 ఇయర్లో అంటే 2015 కల్లా టీడీపీలో గెలిచిన 16 మందిలో 12 మందిని టీఆర్ఎస్ కొనేసింది. ఆ తర్వాత ఆ 12 మందితో టీడీపీని టీఆర్ఎస్లో విలీనం చేయాలని తీర్మానం చేయించి అసెంబ్లీలో స్పీకర్కు లేఖ కూడా కేసీఆర్ ఇచ్చాడు. దాంతో మెజారిటీ టీడీపీ ఎమ్మెల్యేల కోరిక మేరకు టీడీపీ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్లు అప్పటి స్పీకర్ ప్రకటించారు.
అయితే అప్పటికే తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. అయితే తన సొంత పార్టీలో జరుగుతున్న పరిణామాలకు చాలా కృంగిపోయాడు రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ పార్టీ తన పార్టీ ఎమ్మెల్యేలను డబ్బులిచ్చుకుంటుందనే నిజాన్ని ప్రజలకు చెప్పాడు, కానీ సానుభూతి దొరికింది, కానీ టీఆర్ఎస్ పార్టీని ఏమీ చేయలేకపోయాననే బాధ మాత్రం అలాగే ఉండింది. సరిగ్గా అదే సమయంలో 2015లో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిను గెలిపించుకోవడం కోసం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయిన స్టీఫెన్ సెన్కు డబ్బులు ఇవ్వాలని చూశాడు. కానీ అప్పటికే ఆ విషయం కేసీఆర్కి స్టీఫెన్ సెన్ చెప్పడంతో కేసీఆర్ ప్లాన్ వల్ల రేవంత్ రెడ్డి అడ్డంగా బుక్కయ్యాడు. ఈ వార్తప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైంది. ఈ ఓటుకు నోటు కేసు వల్ల రేవంత్ రెడ్డికి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఆ సమయంలో 14 రోజుల పాటు జైలుకు కూడా వెళ్ళాడు. ఆ తర్వాత నుంచి రేవంత్ రెడ్డిని విమర్శించడానికి ఈ కేసు ఒక కారణమైంది. ఇప్పటికీ రేవంత్ రెడ్డిని కేసీఆర్, కేటీఆర్ ఓటుకు నోటు కేసు అని విమర్శిస్తూనే ఉంటారు. అయితే రేవంత్ రెడ్డికి సానుభూతి మాత్రం అలాగే ఉంది. కేసీఆర్ తన ఎమ్మెల్యేలను లాక్కోవడం వల్లే డబ్బులిచ్చి ఎమ్మెల్సీగా గెలవాలని అనుకున్నాడని రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఆ సమయంలో చంద్రబాబు రేవంత్ రెడ్డికి పూర్తి మద్దతిచ్చాడు. సరిగ్గా అదే సమయంలోనే రేవంత్ రెడ్డి కూతురు నిశ్చితార్థానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి కూడా చంద్రబాబు వెళ్ళి ఆశీర్వదించారు. దాన్ని బట్టి చూస్తే చంద్రబాబు రేవంత్ రెడ్డిని ఎంతగా నమ్మాడో 14 రోజుల తర్వాత రిలీజ్ అయిన రేవంత్ రెడ్డిని భారీ ఎత్తున కార్యకర్తలు వచ్చి స్వాగతం పలికారో మనం తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ఏమాత్రం భయపడకుండా కేసీఆర్ నన్ను కుట్రపూరితంగా జైలుకు పంపించాడని రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి జైలు నుంచి వచ్చాక టీడీపీలో కేవలం రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సండ్ర వెంకట వీరయ్య మాత్రమే మిగిలారు. తర్వాత కేసీఆర్ ఎర్రబెల్లి దయాకర్ను తన పార్టీలో చేర్చుకున్నారు. ఎర్రబెల్లి దయాకర్ అప్పట్లో తెలంగాణ శాసనసభలో తెలుగుదేశం ఫ్లోర్ లీడర్గా కూడా ఉన్నాడు. రేవంత్ రెడ్డికి చాలా సన్నిహితంగా, నమ్మకంగా ఉండేవాడు. కానీ రేవంత్ రెడ్డికి కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా టీఆర్ఎస్లో చేరాడు. అయితే గతంలో టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని స్వయంగా స్పీకర్కి లేఖ రాసిన ఎర్రబెల్లి ఆ తర్వాత వెళ్లి టీఆర్ఎస్లో చేరడంతో చాలామంది రాజకీయ నాయకులంటే ఇలాగే ఉంటారేమో అని అనుకున్నారు. అలా ఆ తర్వాత తెలంగాణ టీడీపీలో చివరికి రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య మాత్రమే మిగిలారు. ఆ తర్వాత సండ్ర వెంకట వీరయ్య కూడా టీఆర్ఎస్లో చేరారు. అలా కేసీఆర్ పూర్తిగా తెలుగుదేశం పార్టీని టీఆర్ఎస్లో కలిపేసుకున్నాడు. టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి చేరిన తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ లాంటి వాళ్ళు అప్పటి ప్రభుత్వంలో మంత్రి పదవులు కూడా దక్కించుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి ఒక్కడే టీడీపీలో ఒంటరిగా మిగిలిపోయాడు. అలా 2014లో 15 మందితో ఉన్న తెలుగుదేశం పార్టీకి 2016 కల్లా కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే మిగిలారు. అలా తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్ చేసిన ఆపరేషన్ ఆకర్షణే దానితో తన నాయకులను కోల్పోయి పూర్తిగా బలహీనపడింది. దాంతో రేవంత్ రెడ్డి కూడా పార్టీ మారుతారంటూ మీడియాలో వార్తలొచ్చాయి. అప్పుడు రేవంత్ రెడ్డికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి ఆహ్వానం వచ్చింది. అలాగే కాంగ్రెస్ నుంచి కూడా పిలుపు వచ్చింది. అలా 2 పార్టీల గురించి ఆలోచించి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్కు ఎదురొగ్గి నిలబడాలంటే కాంగ్రెస్ మాత్రమే బెటర్ అనుకొని కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరే కన్నా ముందే చంద్రబాబును కలిసి జరుగుతున్న పరిణామాలు వివరించి గౌరవప్రదంగా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. అలా చంద్రబాబు కూడా రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్ గురించి ఎంత ఆలోచించారనేది మనకు అర్థమవుతుంది. అలా రేవంత్ రెడ్డి 2017 అక్టోబర్ 31న ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరగానే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిచ్చారు. రేవంత్ రెడ్డికున్న ఫాలోయింగ్ వల్ల కాంగ్రెస్ పార్టీలో కూడా కొద్ది రోజుల్లోనే మంచి పేరు తెచ్చుకున్నారు. అలా మళ్ళీ కేసీఆర్కి రేవంత్ రెడ్డి ఒక తలనొప్పిగా మారాడు. రేవంత్ రెడ్డి ఎక్కడ ప్రసంగాలు చేసినా అక్కడికి జనాలు భారీగా వచ్చేవారు. రేవంత్ రెడ్డి లెక్కలతో సహా కేసీఆర్ని, టీఆర్ఎస్ని విమర్శించేవాడు. కానీ కేసీఆర్ కావచ్చు లేదా టీఆర్ఎస్ నాయకులు కావచ్చు ఆ విమర్శలకు సమాధానాలు చెప్పలేక ఓటుకు నోటు కేసు మాత్రమే బయటకు పెట్టేవారు. అలా రేవంత్ రెడ్డికి 2018లో ప్రచార బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్. అలా రేవంత్ రెడ్డి తన గెలుపు మాత్రమే కాకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపును కూడా తన భుజాన వేసుకున్నాడు. 2018 ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చారు. అప్పటికే కొడంగల్లో 2 సార్లు ఎమ్మెల్యే అయిన రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా బలమైన నాయకుడిగా ఎదగడంతో కేసీఆర్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మీద కక్ష కట్టినట్టు వ్యవహరించింది. ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డిని
ఓడించాలని అన్ని విధాలా ప్రయత్నించింది. అలా కొడంగల్లో రేవంత్ రెడ్డి అనుచరులను టీఆర్ఎస్లో చేర్చుకుంది. స్వయంగా హరీష్ రావు రంగంలోకి దిగి రేవంత్ రెడ్డిని ఓడించేందుకు పనిచేశాడు. కేసీఆర్ కూడా కొడంగల్లో భారీ బహిరంగ సభ పెట్టి రేవంత్ రెడ్డిని ఓడించేందుకు కుట్ర చేశాడు. 2018 ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కొడంగల్ వస్తే అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి చెప్పడంతో ముందుగానే ఆ రోజు అర్ధరాత్రి రేవంత్ రెడ్డి ఇంటి తలుపులు పగలగొట్టి మరీ రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. సభ అయ్యాక రిలీజ్ చేశారు. అలా ఎన్నో కుట్రల వల్ల రేవంత్ రెడ్డిని ఎట్టకేలకు కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఓడించారు. రాజకీయంగా రేవంత్ రెడ్డికి ఇదే మొదటి ఓటమి. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 19 సీట్లు మాత్రమే వచ్చాయి. టీఆర్ఎస్ పార్టీ 88 స్థానాల్లో గెలిచి అధికారాన్ని నిలబెట్టుకుంది. అలా 2018లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా నిలబడిన రేవంత్ రెడ్డి, అలాగే జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, గీతారెడ్డి లాంటి బలమైన నాయకులు కూడా 2018లో ఓడిపోవడం జరిగింది. మళ్లీ కేవలం 5 నెలల్లోనే అంటే 2019 లోక్సభ ఎన్నికలు రావడంతో మల్కాజ్గిరి నుంచి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇచ్చింది. అప్పటికే 5 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 5 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. అయినా భయపడకుండా రేవంత్ రెడ్డి పోటీ చేయడం సాహసమనే చెప్పాలి. అలా లోక్సభ ఎన్నికల్లో గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు రేవంత్ రెడ్డి. అధికార పార్టీ అభ్యర్థిని ఓడించి నా స్థాయి అసెంబ్లీ కాదు పార్లమెంట్ అని టీఆర్ఎస్కి చెంపపెట్టు గట్టిగా ఇచ్చాడు రేవంత్ రెడ్డి. సో దీనివల్లే రేవంత్ రెడ్డి పేరు ఢిల్లీ స్థాయికి తెలిసింది. ఎంపీగా కాంగ్రెస్ అధిష్టానానికి దగ్గరయ్యే అవకాశమూ లభించింది. అనుకోని కారణాల వల్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్కి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ పదవి రేవంత్ రెడ్డికి ఇచ్చింది. ఈ పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ నాయకులు పోటీ పడ్డారు. కానీ రేవంత్ రెడ్డి మాట తీరు, అధికార పార్టీ మీద చేసే విమర్శలు అన్నీ చూసిన టీపీసీసీ పదవికి రేవంత్ రెడ్డి అయితే బెటర్ అని రేవంత్ రెడ్డికి ఇచ్చింది అధిష్టానం. అలా 2021 జూన్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కొద్ది నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షుడయ్యాడు రేవంత్ రెడ్డి. అంటే తెలంగాణ రాష్ట్ర బాధ్యతలు పూర్తిగా రేవంత్ రెడ్డికి దక్కాయి. అలా రేవంత్ రెడ్డి కేటీఆర్ అక్రమంగా కట్టిన ఫామ్ హౌస్ గురించి మీడియా ముందు ఆధారాలతో సహా బయటపెట్టాడు. ఫామ్ హౌస్ లోపల ఎలా ఉంటుందో డ్రోన్ కెమెరాలు పెట్టి మరీ మీడియాకు, తెలంగాణ ప్రజలకు వివరించారు. అప్పుడు ఈ వార్త తెలంగాణలో పెను సంచలనమైంది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ధైర్యాన్ని, కేటీఆర్ అవినీతిని ప్రజలు మాట్లాడుకోవడం జరిగింది. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, డ్రగ్స్ విషయాల గురించి ఆధారాలతో సహా ప్రభుత్వం మీద విరుచుకుపడ్డాడు రేవంత్ రెడ్డి. అలా మంత్రి మల్లారెడ్డి కాలేజీ పేర్లతో చుట్టుపక్కల భూములు కబ్జా చేశాడనే ఆధారాలతో సహా బయటపెట్టాడు. ప్రభుత్వం చేసే ప్రతి అవినీతి ప్రజలకు వివరించే ప్రయత్నం చేశాడు. అలా ధరణి పోర్టల్ అనేది కూడా పెద్ద స్కామ్ అని, కేసీఆర్ ప్రజల భూములు లాక్కోవడానికి ఇలా చేస్తున్నాడని, ఇదో కుంభకోణమని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాడు. కోకాపేట భూముల కుంభకోణాన్ని కూడా బయటపెట్టాడు. అలా తెలంగాణ రాష్ట్రంలో జరిగే ప్రతి ఒక్క కుంభకోణాన్ని, మోసాలను, కేసీఆర్ అవినీతిని ప్రజలకు వివరిస్తూనే కేంద్రంలో కూడా బీజేపీ మీద గట్టిగా పోరాడేవాడు. అలా 2023 జనవరి 26న రేవంత్ రెడ్డి హత్ సే హత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర కూడా చేశారు. ఈ పాదయాత్ర కూడా బాగా సక్సెస్ అయింది. కానీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డుపడుతుంటే పాదయాత్ర ఆపేయాల్సి వచ్చింది. అయినా ప్రజల సమస్యల మీద మాట్లాడటం, కేసీఆర్ అవినీతి బయటకు తేవటం రేవంత్ రెడ్డి ఆపలేదు. రేవంత్ రెడ్డి తరచుగా మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ అవినీతి పూసగుచ్చినట్టు ప్రజలకు చెప్పేవాడు. సహించలేని కేసీఆర్ కాంగ్రెస్ని, రేవంత్ రెడ్డిని ఎలాగైనా దెబ్బ కొట్టాలని చూశాడు. గతంలో టీడీపీ ఎమ్మెల్యేలను ఎలాగైతే టీఆర్ఎస్లో చేర్చుకున్నాడో అలాగే కాంగ్రెస్లో ఉన్న 12 మంది ఎమ్మెల్యేలను కూడా టీఆర్ఎస్లో చేర్చుకున్నాడు. అంటే కొనేశాడన్నమాట. గతంలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడే ఎమ్మెల్యేలని కొన్నాడు. ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని కొనేశాడు కేసీఆర్. ఇది రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారిపోయింది. అంతేకాదు, కాంగ్రెస్లో ముందు నుంచి ఉన్న కీలక నాయకులు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా లోపలే కుట్రలు కూడా వేసేవారు. రేవంత్ రెడ్డిని ఎలాగైనా అధ్యక్ష పదవి నుంచి లాగేయాలని సొంత పార్టీ నాయకులే అనుకోవడం, సభలకు, కార్యక్రమాలకు సీనియర్ నాయకులు రాకపోవడం, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డికి ఇబ్బందిగా మారాయి. ఇలా ముందుకొచ్చి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మీడియా ముందు కూడా సీనియర్ నాయకులు చాలామంది బహిరంగంగానే మాట్లాడారు.
అలా ఎంత బలమైన అధ్యక్షుడున్నా గెలవాలంటే ఆ పార్టీ నాయకులు కూడా తనతో నడవాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అదే కరువైంది. ఇవన్నీ కాంగ్రెస్ అధిష్టానం గమనిస్తూనే ఉంది. దానికి తగ్గట్టు మార్పులు చేస్తూనే ఉంది. అయినా కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతా కూడా రేవంత్ రెడ్డితో కలిసి నడవట్లేదు. ఇలా సొంత పార్టీలోనే రేవంత్ రెడ్డికి వ్యతిరేకం ఉండటం వల్ల అధికార పార్టీలకు ఇదొక వరంగా మారింది. అలా రేవంత్ రెడ్డి ఎంత పోరాడుతున్నా పార్టీలో ఆశించిన ఫలితాలు రావట్లేదు. కానీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ప్రజలు రేవంత్ రెడ్డి వైపు, కాంగ్రెస్ వైపు ఉన్నారని తాజా పరిణామాలు చూస్తుంటే అర్థమవుతుంది. ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఒక్కడే సాధించిన విజయమనే చెప్పాలి. అలా రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి గౌరవప్రదంగా కాంగ్రెస్లో చేరడంతో తెలంగాణలో ఉన్న టీడీపీ ఓటు బ్యాంకు కూడా కాంగ్రెస్ వైపు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. కనీసం ఇప్పుడైనా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది, నేనైతే బాగుంటుంది, సీనియర్ నాయకులు నేనే అని చెప్పుకోవడం కన్నా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పనిచేస్తే ఖచ్చితంగా 2023లో కాంగ్రెస్ గెలవడం ఖాయం. విమర్శించడం అంటే నోటికొచ్చిన తిట్లు కాకుండా ఆధారాలతో నిర్మాణాత్మక విమర్శలు చేసే రేవంత్ రెడ్డి తక్షణ కర్తవ్యం కూడా ఇదే. 2023లో కాంగ్రెస్ గెలవాలి. దానికోసం ఏం చేయాలనేదే ఇప్పుడు తను తర్జన భర్జన పడుతున్నాడు. కాలం ఎంతో మంది రాజకీయ నాయకులను పరిచయం చేస్తుంది. కానీ కొంతమందికి మాత్రమే ప్రాంతాలతో సంబంధం లేకుండా అభిమానులను సొంతం చేసుకుంటారు. అందులో రేవంత్ రెడ్డి ముందు వరుసలో ఉంటాడు. ఇతని రాజకీయ జీవితం అంత సులువుగా రాలేదు. ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు. జెడ్పీటీసీ నుంచి గెలిచి ఎంపీ వరకు ఎన్నో అడ్డంకులు చూశారు. సొంత పార్టీలోనే రేవంత్ రెడ్డిని తొక్కేయాలని చూశారు. కానీ ఎక్కడా ఆగలేదు, తగ్గలేదు. పోరా, నీలాంటి వాడికి జెడ్పీటీసీ టికెట్ ఇవ్వాలని ముఖం మీదే కేసీఆర్ అని మళ్ళీ కేసీఆరే పార్టీలోకి రమ్మని అడిగినా నేను రాను అని ఇండిపెండెంట్గా జెడ్పీటీసీగా గెలిచి ఇప్పుడు ఎంపీగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రజల సమస్యల మీద పోరాడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇలాంటి దమ్మున్న, పట్టుదల ఉన్న, విజ్ఞానం ఉన్న వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తే అది తెలంగాణ ప్రజలకే మంచి జరుగుతుంది. ఇది రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం. ఇలాంటి ఉక్కు మనిషి ప్రతి ఒక్కరికి ఆదర్శం. ఈ గోల్ అంతా ఎందుకని ఆ రోజున టీఆర్ఎస్లో చేరి ఉంటే వాళ్ళలాగే కోట్లు సంపాదించి ఫామ్ హౌస్లు కట్టుకొని విలాసవంతమైన జీవితం గడిపేవారు రేవంత్ రెడ్డి. కానీ తెలంగాణ ప్రజల కోసం జన్మలో టీఆర్ఎస్లోకి మళ్ళీ చేరనన్న మాట మీద నిలబడ్డ ఒకే ఒక్క నికార్సైన నాయకుడు రేవంత్ రెడ్డి అనే చెప్పాలి. ఇలాంటి వ్యక్తికి తెలంగాణ ప్రజల సపోర్టు ఖచ్చితంగా ఉండాలి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మీ ఓటు రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్కే వేయాలని నాలాంటి ఎంతోమంది నిజాయితీగా ఉన్న జర్నలిస్టులు కోరుకుంటున్నారు. ఈ వీడియో మొత్తం చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ వీడియోని అట్లీస్ట్ ఒక 10 మందికైనా షేర్ చేస్తే ఈ ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. మరి మీ ఓటు ఎవరికి వేస్తున్నారు, ఎందుకు వేస్తున్నారు అనేది కూడా వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. జై హింద్. నేను మీ స్వప్నిక వాల్మీకి.